ఏవర్స్ నమస్తే అభయ మందలు ఏంటంటే ఏందో చూస్తున్నారా క్రోన్ ఇది మందల్లోకి వెళ్ళిపోతే అభయ మన పక్కనే మా చెల్లెమ్మ ఉంది మన శుభమస్తు యాడ్ కూడా చేసి ఇద్దరం కలిసి ఇదిగోండి ఏమడే మా చెల్లెమ్మ మా శాస్త్రారెడ్డి మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రన్నర్అప్గా గెలిచింది. ఈ అమ్మాయితో మాట్లాడదాము. కాకపోతే ఏంటంటే ఇది ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెట్టేస్తే అందంగా ఉంటుంది, కానీ నాకు మాత్రం మందంగా ఉంటుంది. ఇదిగో పెట్టేద్దాం. ఇది మందల ఇది షీల్డ్ చూడండి. ఫస్ట్ రన్నర్అప్గా గెలిచింది పాప, దానికి వచ్చిన వ్యవహారం ఇదనమాట. సరే పూర్తి విషయాల్లో పాపతో మాట్లాడతాం. చెల్లెమ్మ నమస్తే. బాగుండా? ఎవరికి నమస్తే కొట్టి ఫస్ట్. నమస్తే. సరే ఏంది మందల ఇప్పుడు చిన్న వయసులో నుంచే నువ్వు ఈ విధంగా ప్యాషనేటెడ్గా దూసుకోబోతా ఉన్నావు. అసలు దీని వెనక ఎవరు సపోర్ట్? అమ్మా నాన్న సపోర్టా? చిన్నప్పుడు యాక్చువల్లీ పేరెంట్స్ నన్ను షోస్ పంపించేశారు. నాకు యాక్చువల్లీ అప్పుడు ఇంట్రెస్ట్ లేదంతా, కానీ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది. ఈసారి నేనే అంతా చూసుకున్నాను. నువ్వే చూసుకున్నావు. సరే మామూలుగా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? ఇప్పుడు నేను 10th బెంగళూరులో చదువుకుంటున్నా. ഞാൻ സംസാരിക്കും బెంగళూరులో 10th క్లాస్. ఊరడమ్మా బడవా, నేను ఇంకా ఏ ఇంటరో ఏ బీటెక్ అనుకున్నా. ఏమన్నా మా చెల్లె మదర కొట్టద్ది. సరే 10th క్లాస్ అయిపోయిందా? లేదు, అవుతుంది. ఇంకా చదువుతో పాటు ప్యాషనేటెడ్గా దీంట్లోకి. సరే మీ ఫ్రెండ్స్ ఏమంటారు మామూలుగా? అంటే మొన్న నువ్వు షోలో పార్టిసిపేట్ చేసావు, చాలా దగ్గర పార్టిసిపేట్ చేస్తూ ఉంటావు. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు కూడా చాలా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేశారు నన్ను. అప్పుడప్పుడు కొంచెం లోగా ఫీల్ అయ్యాను. సో వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేశారు, చేయగలం అని చెప్పి కొంచెం పుష్ ఇచ్చారు. అప్పుడు సరే అనుకుని నేను కూడా సపోర్ట్ బాగుండింది నాకు. సో ఈజీగా ఉండింది కొంచెం. సరే ఇప్పుడు బెంగళూరులో నువ్వు చదువుకుంటున్నావు, నెల్లూరులో ఈ పని మీద వచ్చేవి నువ్వు. సరే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చదువుకుంటావు, ఎప్పుడు బడికి పోతావు? బ్యాలెన్స్ చేసుకోవాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. అది అంటే చదువుతో పాటు చదువు, ఆటల పాట మళ్ళీ ఆటలు అంటే గుర్తొచ్చింది. క్రికెట్ కూడా ఆడద్దంటే అంటే అండర్ 10 అండర్ 15 ఉంటాయి కదా, ఇంకా అక్కడ రీచ్ అవ్వలేదు. జస్ట్ మామూలుగా ప్రాక్టీస్. సూపర్. సరే ఆటలు పాటలు అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ అసలు ఈ పిచ్చి నీకు ఎందుకు పుట్టింది? అంటే నేను మంచిగా బాగా రెడీ అయ్యి ఆ ర్యాంప్ వాక్ చేస్తా, ఇలా నడుస్తా, అది చేయాలంటే కొంచెం ధైర్యం కూడా కావాలి కదా. నాకు ఫ్యాషన్ యాక్చువల్లీ చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనర్ అనుకున్నా. సో అలాగే ఇంట్రెస్ట్ పెరిగింది. సో మోడలింగ్లోకి వచ్చాను. మోడలింగ్ వచ్చాక 3-4 బ్రాండ్స్కి వాక్ చేశాను. అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇంకా చేస్తానే ఉండాలనుకొని దిగేసావు. అదే ఫస్ట్ మామూలుగా ర్యాంప్ వాక్ చేయాలంటే అంటే చాలామంది అనుకుంటారు ఆ ఊరికి ఎట్టడి తిరిగితే అయిపోద్దులేని. చాలా అంటే చాలా కష్టం. హీల్స్ వేసుకోమంటారా, ఆ టైల్స్ మళ్ళీ జారుతాయా, చాలా జాగ్రత్తగా చేయాలా. ఒక్కసారి ఇప్పుడు ఈడైతే ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ర్యాంప్ వాక్లో ఏ విధంగా నడవాలా, కాన్ఫిడెన్స్ ఏ విధంగా అనేది ఒకసారి మన ఎవరికి చెప్తే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే చాలా కష్టం. అది మినిమం 4 inches ఉండాలి. అది కంపల్సరీ ప్రొఫెషనల్ మోడలింగ్ ఏజెన్సీస్లో. ఒక్క నిమిషం ఆగాడ 4 inches ఫీట్ హీల్స్. ఎస్, అది కూడా మామూలు హీల్స్ కాదు, దానికి సెపరేట్ ఉంటాయి. పాయింట్ హీల్స్ అని, అలాగే బ్లాక్ హీల్స్ అని, అలా అవి ఆ 2 types వేసుకోవాలి మోస్ట్లీ. సరే ఇప్పుడు వేసుకుంటాము. వేసుకుని కబక్కమని కాలు అటు బెనికితే అది ప్రాక్టీస్లో వస్తుంది. అప్పుడప్పుడు షోస్లో కూడా అవుతుంది, కానీ దాన్ని కవర్ చేసేసుకోవాలి. మన కాన్ఫిడెన్స్ చూపించుకోవాలి. అది పెద్ద సెలబ్రిటీలు కూడా ఆ ర్యాంప్ వాక్లో ఇట్ట పడిపోయిన వాళ్ళు కూడా ఉండరు. అవును, అది కవర్ చేసుకోవాలి. అప్పుడు కాన్ఫిడెన్స్ కూడా చూపిస్తారు అలా జరిగినప్పుడు. దాని తర్వాత పోస్టర్ సరిగ్గా ఉండాలి, అదే మెయిన్ యాక్చువల్లీ. పోస్ట్ అంటే ఫోటో గిట్ట అట్ట అవి కాదు, నడిచేటప్పుడు పోస్టర్. దాని పోస్ట్ అంటారా? ఎట్లా ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి. సో దానికి కూడా కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాళ్ళు నేర్పిస్తారు అక్కడ ట్రైనింగ్ లో అంతా. సో బ్యాక్ కొంచెం ఫ్రంట్, అదంతా లైక్ స్మాల్ థింగ్స్ అన్ని చాలా కౌంట్ అవుతాయి. దాని తర్వాత అంటే చిన్న తప్పులు కూడా అది కొంచెం పెద్దవి అవుతాయి. అవును, అంటే జడ్జెస్ ఉంటారు కాబట్టి వాళ్ళే మార్కులు రాస్తారు, వాళ్ళే కదా ఇవన్నీ ఇచ్చేది కాబట్టి అది చాలా కౌంట్ చేస్తారు. చిన్నవి కూడా చూస్తారు. దాని తర్వాత ఇంకా పోజులు, అంటే కెమెరా ముందు పోజెస్, ఆ డ్రెస్ బట్టి పోజులు ఇవ్వాలి. అంటే ఫర్ సపోజ్ నాకు అర్థమైంది, ఇటు వేసుకున్నాను ఇలా చేయకూడదు, దానికి డ్రెస్ రిలేషన్ ఉండాలి. అది లేకపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది. ఏ డ్రెస్ వేసుకున్నారో ఆ డ్రెస్కి సరిగ్గా పోజ్ ఉండాలి, లేకపోతే కష్టం. మార్క్స్ కట్టు. సరే ఆ రౌండ్ అయిపోద్ది. ర్యాంప్ వాక్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలాంటి రౌండ్స్ ఉంటాయి? ర్యాంప్ వాక్ మెయిన్. దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలా? వాళ్ళు సింపుల్ మనకు తెలిసిన క్వశ్చన్స్ అడుగుతారు. పర్సనల్ క్వశ్చన్స్ అయినా, లేకపోతే వరల్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయినా.
సరే ఒకసారి ఎవర్స్ కొంచెం పాపని ర్యాంప్ వాక్ చేపిద్దాము. మ్యూజిక్ స్టార్ట్. అభయ మన పాప ఎట్ట చేసిందా ర్యాంప్ వాక్? ర్యాంప్ ఆడిచ్చిలా? సరే మొత్తానికి అయితే నాన్న సూపర్ చేసావు. నెక్స్ట్ మామూలుగా నీ హాబీస్ ఏంది? నేను క్రికెట్ ఆడతాను, డాన్సర్, ముందు సింగింగ్ కొంచెం చేశాను, దాని తర్వాత స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, వాట్ నాట్. ఏదేమైనా కానీ బా షీల్డ్ అదిరిపోయినాయి నాన్న. ఇప్పుడు ఈ ఫీల్డ్లో అంటే మామూలుగా మనం ర్యాంప్ వాక్ చేస్తుంటాం, అక్కడ కొంతమంది చూస్తుంటారు. ఓకే, సినిమాల్లో అవకాశాలు ఏమన్నా వచ్చినాయా ఇప్పుడు దాకా? ఇప్పుడు ఇంకా రాలేదు. వస్తే వెళ్తా? ఆపర్చునిటీని బట్టి చూస్తా. అంటే ఇంట్రెస్ట్ ఉంది? అంత సినిమాస్లో అంత ఇంట్రెస్ట్ లేదు, మోడలింగ్లో ఒకటే. మోడలింగే. సరే ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలా? సో ఫస్ట్ విన్నర్ అవ్వాలి సేమ్ కేటగిరీలో, దాని తర్వాత మిస్ ఇండియా, అక్కడ నుంచి మళ్ళీ మిస్ యూనివర్స్, అదంతా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అన్ని సక్సెస్ అవుతాయి. సక్సెస్ అయితే ఖచ్చితంగా అంత మంచిగా జరగద్ది. ఇప్పుడు అంత దూరం పోవాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయబడలే. ఎందుకంటే ఇప్పుడు నేను నిద్ర లేస్తే ఆ బోండానో బజ్జీ అనో మధ్యాహ్నం బిర్యానీ అనో తింటా ఉంటాం. కానీ అమ్మాయిలు కొంచెం అది మెయింటైన్ చేయాలంటే మాత్రం ఫుడ్ ఎలాంటి ఫుడ్ తినాలా? నేను డైట్ యాక్చువల్లీ ఏం మెయింటైన్ చేయను. నేను అలాగే మామూలుగా తింటాను, కానీ స్వీట్స్ ఎక్కువ తినవు? అంటే నాకు స్వీట్లు అంటే ఇష్టం. డైట్ అస్సలు చేయను నేను. కానీ న్యాచురల్, బోర్న్ విత్ న్యాచురల్ బ్యూటీ, అంతే కదా? అంతే. అంటే మామూలుగా చాలామంది నేను ఏంటంటే మోడల్స్ కానీ హీరోయిన్లు కానీ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు డైట్ మెయింటైన్ చేసుకుంటారు. సార్ పలానా టైంకి ఇదిగో ఇది తినాలా, పలానా టైంకి ఇది తాగాల. కానీ నువ్వు అసలు ఏం చేయకుండానే కొంచెం బాగున్నామంట. కొంచెం కదా, చాలా బాగుంది మా చెల్లి. ఇదిగో అందరి ముందు ఇదిగో దిశ తీసేస్తున్నా. అబ్బా పట్టమనింది. ఇదిగో ఇది కూడా అందాం అనుకున్నా కానీ షీళ్ళు ఉన్నాయి, మళ్ళీ కింద తెలిసి ఏడ పగిలిపోతుంది, గట్టిగా పట్టుకున్నా. ఏమన్నా కానీ పాప మామూలుగా ఉండదు. సరే ఇప్పుడు నువ్వు ఎవరిలాగా ఉంటావంటే జై చిరంజీవి వాళ్ళు ఒక చిన్న పాప ఉంటుంది, చిరంజీవి గారు మ్యాన్ కోడలు అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అయిపోయింది. నీ ఫేస్ కట్ ఇంచుమించు అలాగే ఉంటుంది, అవునా కదా? ఎవరిసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు చెప్పలే నీకెట్ట పలానా పాపలాగా ఉంటావా, హీరోయిన్ లాగా ఉంటావనే? ఇప్పుడు చాలా మంది శ్రీలీల లాగా ఉన్నావని చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. అంటే కలద్దలు పెట్టుకున్నా కానీ కనపడలా నాకు. ఒరే నిజమే రే, లెఫ్ట్ యాంగిల్ నుంచి నిజంగా శ్రీలీల లాగా ఉంది. పాప నీకు క్రికెట్ అంటే ఏ వయసులో నుంచి ఇష్టం? నేను యాక్చువల్లీ 2 years ముందే చూడడం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఆడుతున్నా. ఎవరా ఫేవరెట్ క్రికెటరా? ఇప్పుడైతే ఇద్దరు ఉన్నారు, ఒకరు శుభ్మన్ గిల్ అండ్ ఇంకోరు మన ఆంధ్ర ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. ఏ సూపర్. సరే ఉమెన్స్ లో? స్మృతి మందన్. అప్పా సూపర్. మొన్న ఎట్టా మన వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు. అప్పుడు చాలా సెలబ్రేషన్ ఉండింది అసలు కదా మ్యాచ్. చాలా ఇంట్రెస్టింగ్, సూపర్. సరే అయితే మొత్తానికి నువ్వు ఫస్ట్ రన్నర్ గా గెలిచావు మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్లో. నీకు అక్కడ మెయిన్గా నీకు సపోర్ట్గా ఉండింది ఎవరు? బాగా ఎంకరేజ్ చేయడం కావచ్చు. మా షో డైరెక్టర్ సతీష్ సార్ అని, షో డైరెక్టర్. సో చాలా బాగా చూసుకున్నారు. ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ చాలా బాగా ఇచ్చారు, చాలా ఇంప్రూవ్ అయ్యాం ఆ ప్రాక్టీస్ సెషన్స్లో. దాని తర్వాత చాలా జెన్యున్గా షో చేశారు. యాక్చువల్లీ అంత మనీ కూడా తీసుకోలేదు. ఫైనల్స్ రోజు యాక్చువల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మేకప్ ఆర్టిస్ట్ ఇచ్చారు, అది చాలా షోస్లో జరగదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక గ్రూప్కి ఒక మేకప్ ఆర్టిస్ట్ పెడితే అది త్వరగా అయిపోయి ఫినిషింగ్ బాగా రాదు. సో దానివల్ల చాలా రిజల్ట్స్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. ఇంకోటి కూడా ఏంటంటే చాలా దగ్గరలో ఈ మధ్యకాలంలో నేను చూసా, మీరు ర్యాంప్ వాక్ చేస్తారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, ఆడ జరుగుతూ ఉంటాయి, గెలవాల్సిన వాళ్ళు కూడా గెలవనీయకుండా చేస్తుంటారు. లేదు పాలిటిక్స్ ఏం లేదు ఇక్కడ. చాలా అట్లనే కాదు, అంటే మొన్న జరిగింది దాంట్లో కాదు, అంత ముందు చాలా జరిగినాయి కదా, దాని గురించి అంటుండా. కానీ ఈసారి అలాంటి ఏం జరగకుండా జెన్యున్ గా ఇచ్చారు. చాలా జెన్యున్ గా చేశారు. కానీ అదే ఏడే ఇలా ఉందంటే మిస్ యూనివర్స్ లో ఇంకా దాని మందలు ఏ విధంగా ఉంటుంది? అది కూడా పాలిటిక్సేనా? తెలీదు, అంత ఉండదు అనుకుంటున్నా. ఉండదు అనుకుంటున్నా. దేంట్లోనో ఉంటుంది రాజకీయం అనేది, ఉన్నట్టే ఉంటారు, వెనక తీసి కత్తమని పొడి చేస్తారు. కానీ ఏదేమన్నా కానీ జాగ్రత్తగా ఉండాలా. సరే దీని గురించి ఇంకా పక్కన పెట్టేద్దాం. సరే నాన్న, ఇంకా మన ఎవర్స్కి ఇంకేం చెప్పాలనుకుంటున్నావు? నెక్స్ట్ నీ ప్లాన్లు ఏంది? ఫ్యూచర్ ప్లాన్లు ఏ విధంగా ఉంటాయి?
వ్యూవర్స్కి ఏంటంటే అసలు లైక్ భయపడొద్దు, కాన్ఫిడెంట్గా వెళ్ళి చేయండి, మీకు రిజల్ట్ బాగా మీ ఫేవర్లో వస్తాయి. మీకు నచ్చింది చేయండి, సపోర్ట్ వస్తుంది, చదువుతో పాటు అన్నీ ఉండాలి, అన్నీ బ్యాలెన్స్ చేసుకోండి, అప్పుడు సక్సెస్ అవుతారు. సూపర్ అన్న. సరే అయితే మన ఎవరికి ఒకసారి బాయ్ చెప్తే ఇంకా పోయి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తాం వీడియో. బాయ్. అది మందల సాసరారెడ్డిని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి మీరు. మన సింహపూడి సినిమా తరపున, సింహపూడి సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ తరపున విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అది మందల.